విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మరొకసారి వంశీని తిట్టి జగన్ చెప్తున్న లాజిక్ ఆల్రెడీ మనం మాట్లాడాము. అంటే పట్టాభి రెచ్చగొట్టాడు కాబట్టి ఈయన వెళ్ళాడు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో జనాలను కన్విన్స్ చేయడానికో లేకపోతే నాయకుల్లో ఉత్సాహాన్ని నింపడానికో కేడర్లో ఒక భరోసా నింపడానికో వాట్ ఎవర్. కానీ చట్టం ముందు ఇవన్నీ చెల్లుతాయా సార్? ఇప్పుడు పట్టాభి తిట్టాడని వీళ్ళు తిట్టారని పట్టాభి తిట్లలో ముంచిన బాధ్యత మటుకు రెండు పార్టీలది. పట్టాభి కూడా తీవ్రంగానే తిట్టాడు అప్పుడు. దానికి ఆయన ఇప్పటికి కూడా దాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి జగన్కి ఎలాగో కాసేపట్లో పట్టాభి మళ్ళీ సమాధానం ఇస్తాడు. ఇందాక కూడా ఆయన మీడియాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. గన్నవరంలో జరిగిన ఘటనలు అన్నీ దురదృష్టకరమైనవి. పార్టీల ఆఫీసుల మీద ఎవరు ఎప్పుడు కూడా దాడులు చేయడం అది చేయకూడదు. కానీ మేము చాలా నిష్పక్షపాతంగా ఉన్నాము. ఆ రోజు మా పోలీసుల మీదే దాడి చేశారనేది జగన్ అక్కడ చేస్తున్న ఆరోపణ. నేను చెప్తుంది ఒకటే, మీరు హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి హైకోర్టు బెయిల్ ఇస్తుంది మీ వాదనలు సరైనవైతే. ఆధారాలు కనుక నిలబడకపోతే వెళ్తుంది. అంతేగాని మిగిలిన అన్ని విషయాలకు కూడా మీరు అన్నీ మాదేం తప్పు లేదు, అంత వాళ్ళదే తప్పు అంటే ఇద్దరిది తప్పు. ఇద్దరు